శ్రీమాత్రే నమః. నాకు నిన్న ఎవరో ఒక కామెంట్ పెట్టారు, కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే వెలిగిస్తే అది దీపారాధన అండి, మిగతా రోజుల్లో వెలిగించకూడదా అని. ఎందుకు వెలిగించకూడదు? శుభ్రంగా వెలిగించవచ్చు. కార్తీక మాసం అంతా నెల రోజులు దీపాలు వెలిగించవచ్చు. ఓపిక ఉంటే సంవత్సరం పొడుగునా దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి, ఎవరొద్దన్నారు. కానీ దేవాలయ పరిసరాలను మాత్రం శుభ్రంగా ఉంచకపోతే ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటుందని అగ్ని పురాణం చెప్పింది. దేవాలయ ప్రాంగణాలని మనం శుభ్రంగా ఉంచకుండా చెత్త చెత్త చేసేసి అక్కడ చేయకూడని పనులు గనక చేస్తే రౌరవాది నరకానికి పోతామట. దేవాలయాలను గనక మనం పాడు చేస్తే, పాడు చేయడం అంటే ఏంటి? అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి వెళ్తాము, వెళ్ళి ఆ కాగితాలు ఆ ప్లేట్లు అన్నీ అక్కడే పడేసి వస్తాం. ఈ మధ్య ఈ పేపర్ ప్లేట్లు కూడా తీసుకెళ్తున్నారు, విస్తరాకుల్లా ఉంటాయి కదా, ఆ విస్తరాకుల్లా ఉన్న వాటిని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, అన్నింటిని అందులో పెట్టుకుని పూజ చేసేసి ఆకులు అన్నీ అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవాలయంలో నిర్మాల్యాన్ని తొక్కినా, పసుపు కుంకుమలను తొక్కినా మనకి రౌరవాది నరకాలు, అందులోనే పడిపోతాం. వెళ్ళి మనం పూజ పేరుతో అక్కడ పూజ చేసి వస్తున్నాము. అక్కడ ఈ కార్తీక మాసంలో ఆ బిల్వదళాలు కానీ, పసుపు కుంకాలు కానీ, ఒత్తులు కానీ, పుష్పాలు కానీ తొక్కేస్తే చూడకుండా ఎవరికి పాపం? పడేసిన మనకి పాపము. ఆ పడేసిన వాటిని ఇంకొకళ్ళు తొక్కటం వల్ల, వాళ్ళని తొక్కే విధంగా మనం చేయటం వల్ల 2 పాపాలు వచ్చి మన ఖాతాలో పడతాయి. కాబట్టి ఆలయ పరిసరాలని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. పుష్పదంతుడు కథ అందరికీ తెలిసే ఉంటుంది కదా. పుష్పదంతుడు గంధర్వుడు, అలాంటి గంధర్వుడికే తప్పలేదు. అతనికి కామరూపంలో సంచరించే శక్తి ఉంది. భూలోకంలో సంచరిస్తూ ఉంటే చిత్రరథుడు అనే రాజు యొక్క పూల తోటలో పూలను చూసి ఆ పూలను కోసుకుని రోజు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు రాజుగారు అదేంటి తోటలో పూలు రోజు మాయమైపోతున్నాయని చెప్పి భట్టుల్ని పిలిచి అడిగితే వాళ్ళు అంటారు, మేము బాగానే కాపలా కాస్తున్నామండి, మాకేం తెలియదండి అని చెప్తారు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, సరే ఎవరు కోస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి ఈ మొక్కల చుట్టూతా మారేడు దళాలని వేయిస్తారు. మారేడు దళాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఎప్పట్లాగే మళ్ళీ వచ్చాడు పుష్పదంతుడు, ఆ పూలన్నీ కోసేస్తూ ఉంటే ఆ మారేడు దళాలని చూసుకోకుండా తొక్కేశాడు. వెంటనే అతని శక్తులన్నీ హరించుకుపోయాయి. అప్పుడు భటులకి కనిపించేశాడు. అప్పుడు భటులు తీసుకువెళ్ళి చెరసాలలో పెట్టారు. అప్పుడు చెరసాలలో ఉన్న ఈ పుష్పదంతుడికి అనిపించింది, ఏహో నేనేదో తప్పు చేశాను, అందుకే నా శక్తులన్నీ పోయాయి అని. అప్పుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించి అప్పుడు మళ్ళీ అతని యొక్క శక్తులను తిరిగి అతనికిస్తాడు. అంటే మారేడు దళాలని అక్కడ తొక్కటం వల్ల ఆ గంధర్వరాజు యొక్క శక్తులన్నీ నశించిపోయాయి. మనం కూడా ఇటువంటి తప్పే చేస్తున్నాం. అక్కడ ఉన్న మారేడు దళాలని తొక్కేస్తాం, ఎందుకంటే మనకి కంగారు, మనం ముందు పూజ చేసుకుని వెళ్ళిపోవాలి, ఇదే కంగారు తప్ప మనం జాగ్రత్తగా చేసుకున్న ఆలయ పరిసరాలని నాశనం చేయకుండా శుభ్రంగా మనము చక్కగా వెలిగించుకోవాలి. పక్క వాళ్ళు కూడా వెలిగించుకునే అవకాశాన్ని మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే అదంతా చెత్త చేసేసి అదంతా ధ్వంసం చేసేసి అప్పుడు మనం వచ్చేయకూడదు కదా. నువ్వు అక్కడ దీపం పెట్టిన తర్వాత నువ్వేదైతే పూజ చేసావో, ఒకసారి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పేశావు అంటే ఇంకా నీ పూజ అయిపోయినట్టే కదా, దాన్ని నువ్వే తీసుకుని వచ్చేయచ్చు కదా బయటికి. అలా కాకుండా అక్కడే వదిలేయడం వల్ల అక్కడ ఆలయంలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చీపుర్లతో తోసేస్తున్నారు. ఆ చీపుర్లతో తోసేసిన పాపాన్ని కూడా నువ్వే వాళ్ళకి అంటిస్తున్నావు కదా. అంటే ఎన్ని పాపాలు నీ ఖాతాలో పడతాయో చూడండి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజే అక్కడికి వెళ్ళి వెలిగించాలని లేదు, పెద్ద పెద్ద దేవాలయాల్లోనే వెలిగించాలని లేదు, శివాలయంలోనే వెలిగించాలని లేదు, నువ్వు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. అది నీ ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, అమ్మవారి ఆలయంలో కానీ ఎక్కడైనా వెలిగించుకో. కానీ అక్కడ శుభ్రం చేయకుండా నువ్వు వచ్చేసావు అంటే రౌరవాది నరకంలో పడతావు. బిల్వదళాలను తొక్కేశాడు పుష్పదంతుడు. అసలు ఇంకో కథలో ఏం చెప్తారు అంటే శివ నిర్మాల్యం అది పూజించిన ఆకులు తొక్కేశాడు, అందుకే అతని యొక్క శక్తులు పోయాయని చెప్తారు. ఏదైనా సరే బిల్వదళము పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. అలాగే పుష్పాలను కూడా మనం తొక్కకూడదు. తొక్కితే మనకి చాలా పాపం వస్తుంది. మనకి ఇన్స్టెంట్గా పాపం రావట్లేదు, అది కనిపించట్లేదు కాబట్టి అనుకుని మనం వదిలేస్తున్నాం. కానీ మన చుట్టూ తిరిగేస్తుంది అది. మనం గనక పుష్పాలను తొక్కేసిన, బిల్వదళాలని కాళ్ళతో తొక్కేసిన, పవిత్రమైన వస్తువులని దేన్ని కాలుతో తన్నినా, అలాంటిది అక్కడ పూజ చేసి వదిలేస్తే అది మనం అలా వదిలేయటం వల్ల ఒక పాపం అయితే దాన్ని తొక్కటం వల్ల ఇంకొక పాపం వస్తుంది. ఆలయాలని శుభ్రంగా ఉంచుకోవాలి, వెలిగించేసి వచ్చేసామని కాదు కదా. కాబట్టి దేవాలయంలో పొరపాటును కూడా ఈ తప్పు చేయకండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆలయాలని చుట్టూ
చుట్టూ అంతా జిడ్డు జిడ్డు చేసేసి వస్తారు. దీపాలు వెలిగించాలి, కానీ వెలిగించాలని ఎంత ఆతృత అయితే ఉంటుందో ఆ చుట్టూ శుభ్రం చేసేసి రండి. ఆ ఒత్తి వెలుగుతుంటే అదొకటే ఉంచేయండి, ఆ చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా తీసుకుని వచ్చేయండి. అలా తీసుకురాకపోతే పుష్పదంతుడికి ఏ విధంగా అయితే జరిగిందో మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కార్తీక పౌర్ణమి రోజున 360 ఒత్తులు వెలిగించలేకపోయామే అని బాధపడవలసిన అవసరం లేదు. ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోండి. ఇంకా 14 రోజులు ఉంది కదా, ఏదో ఒక రోజు వెలిగించండి. అది మీ ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, దేవాలయంలోనే వెలిగించాలని ఏమీ లేదు.